హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ట్రిపుల్ లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియో అయితే అండ్ ఫుల్ వీడియో చూసేసేయండి. అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా ఫ్రాక్ పొడవు వచ్చేసి 35 ఇంచెస్, అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ అన్నట్టు ఈ విధంగా అయితే నేను అండ్ ఫస్ట్ వచ్చేసి మనం బాడీ విధంగా నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ సంక డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా మనం పైన షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అక్కడ నుంచే ఇక్కడ సంక మనం అది సర్కిల్ ఉంటుంది కదా అక్కడ వరకు ఆ మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్గా అనేది గీసేసుకోండి. అదేవిధంగా మీరు పెరిగే పిల్లలకైతే కొంచెం డ్రెస్ లూజ్గానే ఉండాలి, కొంచెం ఫ్రీగా పెట్టండి పర్వాలేదు. అదేవిధంగా నేను నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఇట్లా సైడ్లో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంతే, దీనికి మార్కింగ్ పెద్దగా ఏమీ ఉండదు. అండ్ నెక్ వెడల్పు మీరు బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నారా, రౌండ్ నెక్ పెట్టాలనుకుంటున్నారా అది చూసుకోండి ఒకటి. దాన్ని బట్టి నేనైతే ఈ డ్రెస్కి స్క్వేర్ నెక్ పెడుతున్నాను. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫ్రంట్ పార్ట్ని పట్టే మనం బ్యాక్ సైడ్ అనేది కట్ చేసుకుంటాము. అండ్ బ్యాక్ సైడ్ మనం అంటే ఉక్సులకు కాజాకు మనకు ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ముందే నేను లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని పెట్టేసి ఈ విధంగా డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను. అదేవిధంగా కింది వైపున కూడా నెక్ అనేది డ్రా చేసేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా జార్జెట్, ఫుల్ జార్జెట్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి 3.5 మీటర్ అయితే ఉంది ఫ్యాబ్రిక్. ఆ 3.5 మీటర్కి ఇట్లా బాడీ కూడా తీసేసి ఆ తర్వాత అయితే మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు పెడుతున్నానండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. బుట్ట చేతులు ఇలాంటి అంటే మనకు 3 లేయర్ ఫ్రాక్ కదా, కొంచెం బుట్ట చేతులు అయితే మంచి లుక్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను బుట్ట చేతులు అనేది కట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ అయితే యూజ్ చేయట్లేదు. అదేవిధంగా మనకు బాడీ నుంచి కిందికి పెట్టే అంటే ఫస్ట్ లేయర్కి వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంచు తగ్గించి కింది 2 లేయర్స్ కటింగ్ అనేది చేసుకుంటాను అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి నేను 10 ఇంచ్ అంటే ఎక్స్ట్రా ఇంచు పెట్టుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచ్ పై వైపున మనకు స్టిచ్చింగ్కి పోతుంది. అదేవిధంగా 1/2 ఇంచ్ కిందికి అయితే మనకు ఫోల్డింగ్లో అలా మనకు 1/2 ఇంచ్ కిందికి పోతుంది, అందుకని చెప్పేసి అండ్ నేనైతే 11 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కింది వైపున ఇప్పుడు పైన వచ్చేసి మనం ఒకటే లేరు రౌండ్గా తిరిగితే కింది వైపున వచ్చేసి డబుల్ లేరు అంటే 4 లేయర్స్ కట్ చేసుకోవాలి. 4 లేయర్స్ వచ్చేసి మనకు అండ్ గేర పెరుగుతుంది కదా, కిందికి వచ్చేసరికి గేర పెరుగుతుంది, అదేవిధంగా ఫ్యాబ్రిక్ కూడా పడుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే అండ్ నేనైతే కట్ చేసుకున్నాను. అండ్ మిడిల్లో దానికైతే మనం కింది దానికి కట్ చేసుకున్నాం కదా, మిడిల్లో దాంట్లో ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ తగ్గించేసాను. 2 ఫ్యాబ్రిక్ సేమ్ ఉందనుకోండి మనకు సరిపోదు, అందుకని చెప్పేసి. ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి 3 ఇంచెస్ డౌన్ తీసేసుకొని 2.5కి నేనైతే నెక్ అనేది డ్రా చేసేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే కట్ చేసేసాను. అండ్ మనం ఏదైతే ఉక్సు కాజాకు ఫోల్డింగ్ పెట్టుకున్నామో అది లెక్కలకు తీసుకోకండి కటింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే అది మళ్ళీ మనం ఫోల్డింగ్లోనే పోతుంది. కాబట్టి అది మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్ బ్రాడ్ అవుతుందేమో అలాంటిది ఏది ఉండదన్నట్టు. మనం ఎలాగో దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం కాబట్టి ఇక మనకు ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అంతే నెక్ వస్తుంది. ఓవరాల్గా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇట్లా ఉక్సుకు కాజాకు ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోండి. మనం ఉక్సు పట్టికి ఎలా అయితే కాజా పట్టికి అటాచ్ చేస్తాం అలా చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాక్కి జస్ట్ ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా చిన్నగా 2 టక్స్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా అయితే 2 టక్స్ వేసేసేయండి, సరిపోతుంది. కొంచెం బాడీ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో. పిల్లలకు బాగా డీప్ అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా. అదేవిధంగా 2.5 వెడల్పుతో అదేవిధంగా అండ్ 3 నుంచి 4 ఇంచెస్ డౌన్ అయితే నేను ఫ్రంట్ నెక్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా నేను నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను. ఈ పిల్లలకు కూడా మంచి క్యూట్గా ఉంటుంది అన్నట్టు ఇలాంటి నెక్. అండ్ బ్యాక్ సైడ్ నేను హైట్ ఎందుకు పెడతానంటే ఫ్రంట్ కొంచెం కిందికి వచ్చేసిన నెక్ మనకు పిల్లలకు షోల్డర్ జారడం అలా లూజ్ కనిపించడం అలాంటిది ఏది ఉండకుండా ఫిట్టింగ్ బాగుంటుందని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ ఎవరికైనా సరే పిల్లలకు కొంచెం హై ఇచ్చేస్తాను, వాళ్ళకి బాగుంటుంది పిల్లలకు చూడడానికి కూడా. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ విధంగా అయితే ఓవరాల్గా అటాచ్ చేసేసుకొని ఫ్రంట్ వైపున కూడా మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చిన్నగా టక్స్ పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్. ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత 2 వైపులా షోల్డర్ అనేది కరెక్ట్గా చూసేసుకొని అటాచ్ అనేది చేసేసేయండి. ఇంతే సింపుల్గా మీరు ఫ్రాక్ అనేది డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మంచిగా బ్లౌజ్ వీడియోస్ పెడతాను, అవి కూడా అస్సలు మిస్ చేసుకోకండి. ఈ మధ్యలో కొంచెం ఫ్రాక్స్ మనకు సమ్మర్ వేర్ నడుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఫ్రాక్స్ డిజైన్ బిజీలోనే ఉన్నాను, అందుకనే బ్లౌజులు కొంచెం పెండింగ్లో పెట్టాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మనకు ఫ్యాబ్రిక్లో ఏదైతే పింక్ కలర్ హైలైట్ అవుతుందో ఆ పింక్ కలర్లోంచి తీసుకొని నేనైతే పైపింగ్ అనేది యాడ్ చేసేసాను. బట్ పైపింగ్ వీడియోస్
ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను పైపింగ్ ఏమీ చూపించలేదు. అండ్ పైపింగ్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా లోడింగ్ చేసేసినాక అండ్ అక్కడక్కడ ఖర్చు పెట్టేసి ఆన్ టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. చుట్టూ చూడండి ఇలాగా ఫినిషింగ్ నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి. అది కూడా కాటన్ పైపింగే పెట్టాను దీనికి కూడా నేను. అండ్ కలర్ పోతుంది అలాంటిది ఏది ఉండదు. ఈ విధంగా అయితే పైప్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ మనము అండ్ 2 ఇంచెస్ పైకి తీసుకొని ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసేయాలి. మనకు అవసరం లేదు, అక్కడ ఓపెన్ అవసరం లేదు కదా, మనకు చుట్టూ మళ్ళీ కుచ్చులు వస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను క్లోజ్ అనేది చేసేసాను. కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి బ్యాక్ బటన్ పెట్టేశాను ఈ విధంగా. అండ్ ఆ తర్వాత అండి హ్యాండ్స్ ఇక్కడ కింది వైపున మీకు పీకో చేయబుద్ది అయితే పీకో చేసేసేయండి. నేను జస్ట్ సన్నగా పీకో లాగా మలిచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాక 2 హ్యాండ్స్కి ఈ విధంగా చేసేసాక ఆ తర్వాత జస్ట్ ఇక్కడ క్లాత్ ఇలా పెట్టేసి మనం నూకినట్టు చేయాలి. మిషన్ కింద కొంచెం ఆ 1/2 ఇంచ్ కిందికి ఉంచుకోవాలి ఫ్యాబ్రిక్. ఇలా నూకినట్టు చేస్తే మనకు కుచ్చులాగా వస్తుందండి. కుచ్చులు పెట్టకూడదు, జస్ట్ నూకినట్టు మాత్రమే చేయాలి. క్లాత్ని అలా కొంచెం ముందుకు నూకుతూ వెళ్ళాలి. అలా నూకిన కొద్దీ మనకు కుచ్చులాగా వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మంచి లుక్ అయితే ఉంటుంది ఇలా మనం అంటే స్టిచ్చింగ్ చేయడం వల్ల. దీనికి మనం పెద్దగా కుచ్చులు 1/2 ఇంచుతోనే అట్లా కుచ్చులు పెట్టాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా కింది వైపున మనం ఎలా అయితే వేసామో ఇట్లా కొంచెం క్లాత్ని గుంజుకుంటూ ముందుకు నూకినామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ అంటే పైన వైపున కూడా షోల్డర్ వైపున కూడా ఈ విధంగానే కొంచెం నూకినట్టు చేయండి. మంచి లుక్ అయితే వస్తుంది. అదేవిధంగా మంచి ఫిట్టింగ్ కూడా ఉంటుంది. చూడ్డానికి అయితే జార్జెట్ కదా మంచి ఫాలింగ్గా కనిపిస్తుంది. అండ్ పిల్లలకైతే భలే క్యూట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. అలా అని కాదు, బట్ నేను చెప్తున్నాను అంతే. ఈ విధంగా అయితే డిజైన్ చేసేసుకోండి, సరిపోతుంది. అండ్ చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో, నాకైతే భలే క్యూట్ అనిపించిందండి. అండ్ డ్రెస్కి ఒక మోడల్ పెట్టాలనుకున్నాను నేను, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత ఇలా డైరెక్ట్ మనం షోల్డర్ ఆల్రెడీ బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే మనం హ్యాండ్స్ జాయిన్ చేసామంటే ఇక కింద కుచ్చులు రెడీ చేసుకోవడమే అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాము. 2 వైపుల షోల్డర్ దగ్గర నుంచి, చిన్నపిల్లలది కాదు పెద్ద పిల్లలదాన్ని కాదు కానీ షోల్డర్ నుంచి మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసామంటే ఈ కుచ్చులు ఎక్కడ కూడా ఇటు అటు కాకుండా కరెక్ట్ మనకు పాయింట్కి వస్తాయి అన్నట్టు. చూడండి ఎంత క్యూట్ వచ్చిందో. అందుకనే నేను హ్యాండ్స్కి లైనింగ్ కూడా పెట్టలేదు, మంచి ఫాలింగ్గా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక 2 వైపులా ఇక్కడ నడుము దగ్గర అయితే కరువు కంపల్సరీ తీయాలి. పిల్లలదైనా సరే ఎవరిదైనా సరే ఈ విధంగా అయితే కరువు తీయాలి. ఇలా కరువు తీయడం వల్ల మన డ్రెస్ నడుము దగ్గర ఫిట్టింగ్ ఓవరాల్గా రౌండ్గా చూసినా మనకు ఒకేలాగా ఫిట్టింగ్ కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి మన కుచ్చుల కోసం అంటే ఒక్క లేయర్కి డబుల్ లేయర్గా మనం కుచ్చులు పెడుతున్నాం కదా, ఈ 2 లేయర్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటున్నాను. 2 ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకొని వన్ సైడ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాక యాక్చువల్లీ పీకో చేస్తే కూడా బాగుంటుంది, బట్ నేనైతే పీకో మిషన్ మళ్ళీ నేను బయటికి పంపించాలి. పీకో మిషన్ నా దగ్గర లేదు కాబట్టి, ఎందుకంటే ఆ వర్క్ ఈ వర్క్ చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుందని బయట వాళ్ళకి పెట్టేశాను. అండ్ 2 వైపులో ఈ విధంగా అయితే మనం అంటే ఫోల్డ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి చిన్నగా పావు ఇంచు కంటే తక్కువ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా ఇట్లా దగ్గరగానే అండ్ మరీ కొంచెం దగ్గరికి అంతే, మరీ గ్యాప్ తీసుకోకండి, మరీ దగ్గరికి పెట్టకండి. కొంచెం మనకు తెలియాలి కుచ్చుకి డిఫరెంట్ అనేది తెలిసేటట్టు ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు డైరెక్ట్ కింది ఫ్యాబ్రిక్ పై వైపున ఇట్లా కుచ్చులు కనిపించేలాగా పెడుతున్నాను. బట్ క్లాత్ బాగా జారుతుందని చెప్పేసి ఫస్ట్ కుచ్చులు పెట్టేద్దాం, ఆ తర్వాత మనం అయితే డైరెక్ట్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపించింది నాకు. డైరెక్ట్ పెట్టేద్దాం డబుల్ పని కాకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ బాగా జారుతుంది. 2 వైపులా మనకు జార్జెటే కదా ఫ్యాబ్రిక్. అండ్ మళ్ళీ బాగా అంటే ఈ మన టేబుల్ పైన బాగా జారుతుంది, మిషన్ టేబుల్ పైన. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఈ విధంగా కుచ్చులు ట్రై చేశాను. ఆ తర్వాత ఈ ఆప్షన్ లేక ఏం చేశానంటే డైరెక్ట్ ఫస్ట్ కుచ్చులు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. నాకు చాలా ఈజీ అనిపించింది అన్నట్టు. ఎందుకు మళ్ళీ దానికి ఇటులాగి అట్లాగి డబుల్ పని చేసుకోవడంలే అని చెప్పేసి మళ్ళీ అనిపించి డైరెక్ట్ నేను కుచ్చులు యాడ్ చేసేసాను. అండ్ ఏ గ్యాప్తో మనకైతే కుచ్చులు మరీ దగ్గరికి అయితే పెట్టకండి, ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే మనకు అస్సలు సరిపోదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. మీరు లేదు అంటే నేను ఇంతకుముందు హ్యాండ్స్కి ఏదైతే నేను డిజైన్ పెట్టానో సేమ్ అదే విధంగా కొంచెం టైట్ చేసుకుంటే ముందుకు నూకండి క్లాత్ని, అది కూడా మంచి చిన్నగా కుచ్చులాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అండ్ అదేవిధంగా మనం కింద గేరకు కూడా ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇక్కడ కూడా 1/2 ఇంచుతో మాత్రమే కుచ్చులు అనేది యాడ్ చేస్తున్నాను బాడీకి పై వైపున, మరీ పెద్దగా కాకుండా చిన్నగానే జార్జెట్ ఫ్రాక్ కదా అలా అయితేనే బాగుంటుంది. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఇక్కడ చూడండి అంటే మనం పైన బాడీ వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి మనం కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనము లైనింగ్ వైపు నుంచి అండ్ క్రేప్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాం, అంటే లైనింగ్ అటాచ్ చేస్తున్నాం అన్నట్టు. ఇలా చేయడం వల్ల మనకు
ఖర్చు అనేది మధ్యలోకి వస్తుంది అండ్ బయట కుచ్చుకోవడం అనేది ఉండదు. ఇది ఒకటి గమనించుకోండి మీరు పిల్లల ఫ్రాక్ డిజైన్ చేసేటప్పుడు, ఇది ఒకటి గమనించుకున్నారనుకోండి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రాక్ అనేది డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, రెండు వైపులా మన ఖర్చు అనేది బయట కనిపించని కూడా అస్సలు కనిపించదు అన్నట్టు. ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ లూజ్ చూసేసుకొని ఈ విధంగా అయితే సైడ్ ఫినిషింగ్ చేయండి. వన్ సైడ్ వచ్చేసి నేను జస్ట్ 2 ఇంచెస్ వరకే కిందికి ఇచ్చేసాను ఫినిషింగ్. ఓవరాల్గా కింది వరకు ఫినిషింగ్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి జస్ట్ మనకు నడుము దగ్గర నుంచి కిందికి 2 ఇంచెస్ వరకే నేను కట్ చేసి క్లాత్ని ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. వన్ సైడ్ అయితే మొత్తం ఓపెన్ ఉంది, వన్ సైడ్ ఫ్యాబ్రిక్, వన్ సైడ్ మాత్రం జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే కిందికి ఈ విధంగా ఇచ్చేసాను. ఇలా కూడా వేయకుండా వన్ సైడ్ మొత్తం క్లోజ్ చేసి ఫ్యాబ్రిక్ మనం రౌండ్గా చుట్టేసామనుకోండి, అంటే కుచ్చులు పెట్టేసామనుకోండి, పిల్లలు కొంచెం పర్సనాలిటీ పెరిగినా తగ్గినా మనకు వన్ సైడే ఏమైనా చేయగలం, ఇంకో సైడ్ ఏది చేయడానికి రాదు. అందుకని చెప్పేసి మీరు ఎవరికైనా స్టిచ్చింగ్ చేస్తే కూడా వన్ సైడ్ ఈ విధంగా అయితే మీరు చిన్నగా ఫినిషింగ్ ఇవ్వండి అని చెప్పేసి అనండి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెరిగినా తగ్గినా మనం లెంత్ పెంచుకోవచ్చు, బట్ సైడ్లో ఏం చేయలేము. మళ్ళీ దాన్ని అదే విధంగా సైడ్లో ఎప్పుడన్నా ఇప్పాలి, పిల్లలు కొంచెం అంటే లడ్డుగా ఎయిర్ ఇప్పాలి అనుకుంటే మాత్రం సైడ్లో వన్ సైడ్ ఇప్పగలం, ఇంకో సైడ్ ఏ చేయరాదు. అందుకని చెప్పేసి డ్రెస్ లుక్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, మీరు సైడ్లో అయితే 1 ఇంచు కింద అంటే 2 ఇంచెస్ ఇచ్చేసి అండ్ ఫినిషింగ్ అనేది చేయమని చెప్పేసి చెప్పండి. ఓవరాల్గా లోపల లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్తో చూసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. హలో అండి, ఫ్రాక్ అయితే డిజైన్ అయిపోయింది. ఓవరాల్గా ఎలా వచ్చిందో మీకు చూపిద్దామని. అండ్ చిన్న పిల్లలు ఉన్నోళ్ళు అండ్ కొంచెం 10 to 11 ఇయర్స్ పిల్లలకు కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. పూర్తిగా ఓవరాల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి 3 లేయర్ ఫ్రాక్ అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. ఇవన్నీ షార్ట్ ఫ్రాక్సే, అందుకని చెప్పేసి మరీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఈ కుచ్చులు కరెక్ట్గా ఏర్పడుతుంది మీకు. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేశాను, బట్ ఇవి మిషన్ కుట్టే ఇచ్చేసాను నేను. అండ్ కింది వైపున కూడా మిషన్ కుట్టి ఇచ్చేసాను. జార్జెట్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 3 మీటర్ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. పెద్ద పన్న కదా 3 మీటర్ అండ్ పెద్ద పన్న కదా ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ ఎంత గేర వచ్చిందో చూడండి, ఫుల్ గేర వచ్చింది అన్నట్టు. హ్యాండ్స్ కూడా ఇట్లా కుచ్చులు ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కుచ్చులు ఇచ్చేసాను హ్యాండ్స్కి. అండ్ హ్యాండ్స్కి లైనింగ్ ఏం పెట్టలేదు. అండ్ నెక్ ఈ విధంగా స్క్వేర్ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా పిల్లలకు డిజైన్ చేయడానికి. ఎంతేనండి, దీంట్లో పెద్దగా ఏమీ ఉండదు, బట్ లెంత్ పెంచుకోవడం అంతే. ఈ లెంత్ అండ్ మనం కొంచెం హైట్ పెంచుతున్నామంటే ఈ లెంత్ పెంచుకుంటా వెళ్ళడమే. కటింగ్ డిఫరెంట్ ఏమీ ఉండదు, ఇదే కటింగ్ ఉంటుంది. బట్ హైట్ని బట్టి ఎంత లెంత్ అనేది పెంచుకోవాలో అది మన పైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇంతే. అండ్ మీకు కటింగ్ ఒకటి అర్థం అవుతే చాలు, కటింగ్ స్టిచ్చింగ్ అర్థం అవుతే చాలు. మిగతాదంతా వీళ్ళకి ఇంత పెట్టాలి వాళ్ళకంత పెట్టాలి అనేది మనకు తెలుసు. ఓకే, బాడీ మెజర్మెంట్తో చూసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రాక్కి మనం మెజర్మెంట్ ఇస్తే దాంతో చూసుకొని పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. ఇది ఓవరాల్గా నేను చెప్పేది అదే అన్నట్టు. మీకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అదేవిధంగా కటింగ్ అర్థమైతే చాలు. మీరు ఏ ఫ్రాక్ అయినా ఈజీగా కుట్టగలం. ఈ ఏజ్ వాళ్ళది ఆ ఏజ్ వాళ్ళది అనేది ఏమీ ఉండదు. అండ్ ఈ రెండు కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసిందంటే మీదంతా వచ్చేసినట్టే. ఓవరాల్గా ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోరు కదా మరి. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేది మనం ఇక్కడ చూడండి ఈ కుచ్చు అనేది ఉంటుంది కదా మిడిల్లో, మనకు ఈ ఖర్చు అనేది మనకు మిడిల్లో వచ్చేటట్టు పెడతాం మనం. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ఇటు నుంచి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇట్లా అటాచ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి లోపల షార్ట్ క్రేప్ క్లాత్ కదా, ఇది వచ్చేసి నేను లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎక్కడ లోపల వైపున ఖర్చు ఉందా, పిల్లలకు డిస్టర్బ్ ఉండదు. ఇలా పెడితే మనకు పిల్లలకు డిస్టర్బ్ ఉండదు. ఇక్కడ మిడిల్లో వచ్చేస్తుంది, ఇటు నుంచి పై నుంచి కవర్ అవుతుంది కాబట్టి మనకు కనిపించదు కూడా. ఇలా పెట్టండి మీరు, పిల్లలు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. అండ్ నడుము దగ్గర కుచ్చుకుంటుంది, అలా బాగా సతాయిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా ఒకసారి అయితే స్టిచ్చింగ్ చేసి చూడండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకొక ఫ్రాక్ అండి, ఇదైతే జస్ట్ షార్ట్స్ పెడతాను. చిన్న బేబీ ఫ్రాక్, ఇది 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్. ఇక్కడ చూడండి బాడీ చిన్నగానే బాడీ ఇచ్చాను, పై వైపున బాడీ ఏదైతే ఉందో చిన్నగా ఇచ్చాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కుచ్చులు అనేది, మనం దాదాపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు, చెస్ట్ పై నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది. అలా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా డిజైన్ చేశాను. అండ్ హ్యాండ్స్కి కూడా చిన్నగా కుచ్చులు ఇచ్చేసాను. ఇక్కడ చూడండి చిన్నగా జస్ట్ పెట్టినామా లేదా అన్నట్టు ఉండాలి. ఓవరాల్గా ఫ్రాక్ ఇది అన్నట్టు. ఇది వచ్చేసి మీటర్లో అయిపోయింది మనకు, ఈ ఫ్రాక్ అనేది మీటర్లో అయిపోయింది. బట్ కలర్ అయితే సూపర్ ఉంది. ఇది కూడా రియాన్ క్లాత్, ఇది జార్జెట్, ఇది రియాన్.
ఇదొకటి యాక్చువల్లీ ఇది వీడియో తీస్తే బాగుండేమో, బట్ మీరు కామెంట్ చేయండి కావాలి అనుకుంటే నేను తప్పకుండా ఈ వీడియో చేస్తాను. అండ్ దీనికైతే కొంచెం డిఫరెంట్ డిజైన్ పెట్టానండి. ఒక్కసారి దగ్గరికి రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ అంటే ఇది మనకు రన్నింగే ఉంది కదా, ఏం డిజైన్ పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి ఏం డిజైన్ ఇచ్చానో. స్టిచ్చింగ్ అంటే మొత్తం ఇట్లా లేయర్గా కుట్టి ఈ విధంగా అయితే ఫ్రంట్ వైపున జస్ట్ ఇక్కడ ఇంత మాత్రమే డిజైన్ ఇచ్చాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ డిజైన్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఫ్యాబ్రిక్ బాగా పడుతుంది మనకు. అలా అయితే జస్ట్ ఫ్రంట్ మనకు, అండ్ అది కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. షార్ట్ ఫ్రాక్ అయితే ఉందో సేమ్ అదే మోడల్ అన్నట్టు ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇది వచ్చేసి 10 to 11 years బేబీ ఇది ఫ్రాక్. చూసారు కదా ఈ లెంత్. ఇవన్నీ 3/4 ఫ్రాక్సే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్రాక్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు. ఇది కూడా సేమ్ అండి, కాటన్ ఉన్నా నార్మల్ ఉన్నా సేమ్. నేను ఇక్కడ నడుము దగ్గర బయటి వైపున కుచ్చులు ఖర్చు అనేది ఇయ్యను, లోపల వైపున వెళ్ళిపోతుంది మనకు. అటు సైడ్ నుంచి క్లాత్, ఇటు సైడ్ నుంచి క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి మిడిల్లో ఉంటుంది. మనకు పిల్లలకి ఎక్కడ డిస్టర్బ్ అనేది ఉండదు. హ్యాండ్స్ నార్మల్గా నేను చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు బాడీకి ఇక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ అవుతుంది. అండ్ మనం డిజైన్ పెట్టాము, ఇంకా నెక్కి ఏం అవసరం అంటే హ్యాండ్స్ ఏం బుట్ట హ్యాండ్స్ ఇట్లా ఏమీ వద్దు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను. ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ అయితే మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ రాబోతున్నాయి. మీరు అస్సలు వీడియో అనేది అండ్ మిస్ చేసుకోకండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. నేను మీకోసం తప్పకుండా ఈ వీడియో అనేది చేస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. దీంట్లో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ మరి.